ఒక్కసారి అందరికి అన్మ్యూట్ ఆప్షన్ ఇస్తారా ఆసి? Okay, very good. Welcome, sir. Good morning, sir. Welcome, sir. Good morning, sir. Good morning, sir. Welcome, sir. Good morning. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Good morning, sir. Happy morning. Okay, great. So happy morning, all the family members. Of course, చాలా రోజుల తర్వాత ఐ థింక్ ఒక 10 days అనుకుంటా గ్యాప్ వచ్చింది టాపిక్కి. ఓకే, వాయిస్ క్లియర్గా ఉందా? వినపడుతుంది అందరికీ? అటు ఎవరైతే ఉన్నారో వర్చువల్గా జూమ్లో ఇక్కడ వినపడుతుందా? ఓకే, నిన్న మా సెంటర్లో కూడా చెప్పాను ఒక పాయింట్, చాలా మంచి పాయింట్, ఒకసారి అందరికీ డిస్కస్ చేద్దామని. 2008లో నేను ఈ కమ్యూనిటీలోకి వచ్చాను. 2007 అక్టోబర్, 2007 అక్టోబర్, మేబీ నవంబర్ 1 నుంచి స్టార్ట్ చేశాము. సో ఆ టైంలో ట్రైనింగ్స్ ఉండేవి. మా సీనియర్ కోచ్ ఒక గ్రూప్ 1 ఆఫీసర్ గారు, సో ఆయన దాదాపు ఒక 3 years మెడికల్గా కూడా బాగా స్టడీ చేసి ఈ కమ్యూనిటీలో ఆయన గ్రూప్ 1 జాబ్ని రిజైన్ చేసి ఈ కమ్యూనిటీలో వెల్నెస్ కోచ్గా పీపుల్కి సర్వీస్ ఇవ్వచ్చు అని, హెల్ప్ చేయొచ్చు, హెల్దీగా చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆయన రిజైన్ చేసి దీంట్లో ఫుల్ ఫ్లెడ్జ్గా దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. ఆయన ఇప్పుడు హైదరాబాద్లో ఉన్నారు. ఆయన మాకు ట్రైనింగ్లో చెప్పేవాళ్ళు 2025 వస్తుంది. సో అప్పుడు మేము ఎక్కడ ఉన్నాము అంటే 2007-8లో 7 అయిపోయింది, 2008 స్టార్ట్ అవుతుంది. ఆ టైంలో ఆయన చెప్పారు 2025 వస్తుంది, 2025 కాటికి ఆ టైంలో అనారోగ్యాలతో జనాలు బాగా సఫర్ అవుతారు. అండ్ హార్ట్ ప్రాబ్లమ్స్ ఇప్పుడు దాదాపుగా 10లో ఒకళ్ళకి ఇద్దరికి హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ 2025 సర్వే ప్రకారం ప్రపంచ ఆరోగ్య సంస్థ ఒక స్టడీ ఇచ్చింది. ఆ స్టడీ ప్రకారం 2025 వచ్చేటప్పటికల్లా జనాలు రోడ్డు మీద నడుస్తూనే హార్ట్ స్ట్రోక్ వచ్చి చనిపోతారు అని ఆ టైంలో అనౌన్స్మెంట్. బట్ ఆ టైంలో అంత సీరియస్గా సిచ్యువేషన్ లేదు. అంటే అది ఓన్లీ ఊహించుకోవడానికే, అమ్మో ఇలా ఉంటుందంట 2025లో జనాలు రోడ్ల మీద నడుస్తూ హార్ట్ ప్రాబ్లం వచ్చి చనిపోతారంట అని ఆ టైంలో మాకు ట్రైనింగ్లో చెప్తే అనుకున్నాం, చెప్పేవాళ్ళం 2025లో ఉంటుందంట జనాలు చనిపోతారంట అని. అది పాస్ట్. ఆ పాస్ట్లో 2025 మనకు ఫ్యూచర్, అంటే కంటితో చూసింది కాదు. కానీ ఇవాళ అదే ప్రజెంట్. ఇప్పుడు ఇది ప్రజెంట్. సో ఇవాళ మనం సోషల్ మీడియాలో చూస్తూనే ఉన్నాం, చాలాసార్లు చూస్తున్నాము. ఇవాళ చాలా చిన్న వయసు ఉన్నా సరే చాలా మంది నడుస్తూ రోడ్ల మీద టక్కని పడిపోయి చనిపోతున్నారు. అవునా కదా? అంటే అప్పుడు అది ఫ్యూచర్ ఇలా ఉంటుందని వాళ్ళు స్టాటిక్స్ ప్రకారం చెప్పారు WHO వాళ్ళు. బట్ ఇవాళ అది రియాలిటీ, డైరెక్ట్గా చూస్తున్నాం. అప్పుడు మనం ఊహించుకున్నాం, ఇవాళ చూస్తున్నాం, క్లియర్గా చూస్తున్నాం. అంటే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. ఆ టైంలో ప్రమాదం ఎక్కువ అవబోతుంది అన్నారు, ఇప్పుడు ప్రమాదం ఆల్రెడీ ఉంది రెడీగా. ఇప్పుడు అంటున్నారు 2035, 2040 కల్లా సో చిన్న పిల్లలు చాలా మంది ఎక్కువగా అనారోగ్యాలతో చనిపోయే అవకాశాలు ఉంటాయి, పుట్టుకతోనే మరణాలు ఎక్కువగా ఉంటాయి అంటున్నారు. అయితే ఇప్పుడు మనం ఇప్పుడు ప్రజెంట్లో అవి చూడట్లేదు, కానీ కొన్ని చూస్తున్నాం. చిన్న పిల్లలకి షుగర్ చూస్తున్నాం, చూడట్లా. స్టార్టింగ్ స్టేజ్లో అక్కడక్కడ ఎప్పుడో ఒకటి వింటున్నాము, అరే 11 సంవత్సరాల కుర్రోడికి హార్ట్ ప్రాబ్లం వచ్చిందంట, చనిపోయారంట అని చెప్పేసి వింటున్నాం అంతే. కానీ సర్వే ఏం చెప్తుంది? సర్వే చాలా భయంకరంగా ఉంది. రాబోయే తరంలో మన పిల్లలకి మనం సంపాదించే డబ్బులు, మెడికల్ ఖర్చులు కూడా సరిపోవు అని. మా పుష్ప ఇటు వినమని చెప్పమ్మా వాళ్ళని. పుష్ప వినమని చెప్పు, పక్కన పెట్టాయి పుస్తకాలు. సో వెరీ ఇంపార్టెంట్ హెల్త్. యాక్చువల్లీ మనము అనారోగ్యానికి కెరీర్కి మధ్యలో ఆలోచించినప్పుడు మన కెరీర్ ఏదైతే వ్యాపారం ఉందో, ఏదైతే ఉద్యోగాలు ఉన్నాయో, సో ఏదైనా చదువులు కానీ ఏదైతే పిల్లల చదువులు ఉన్నాయో వాటికి హెల్త్ అనేది అడ్డం అనుకుంటాం, అంటే ఛాలెంజ్ అనుకుంటాం ఎక్కువ శాతం. సో ఇది డిస్టర్బెన్స్గా ఉంది, చేయలేకపోతున్నాము, నీళ్లు తాగలేకపోతున్నాము, అంటే కెరీర్కి ఇది ఛాలెంజ్, అంటే మన కెరీర్కి మధ్యలో వస్తుంది, అడ్డంగా వస్తుంది హెల్త్ అనుకుంటాము. బట్ యాక్చువల్లీ హెల్త్కి మధ్యలోనే కెరీర్ వస్తుంది. సో ఇది మనం ఆలోచించాల్సింది. కెరీర్కి మధ్యలో హెల్త్ రావట్లేదు,
హెల్త్కి మధ్యలోనే కెరీర్ వస్తుంది. అంటే ఇప్పుడు ఇద్దరు మనుషులు ఉన్నారు. ఒకతని దగ్గర క్రోర్స్ ఆఫ్ రూపీస్ ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి, భయంకరంగా ఉన్నాయి. ఒకతని దగ్గర డబ్బులు లేవు. అయితే ఎవరి దగ్గర అయితే ఎక్కువ డబ్బు ఉందో, భయంకరం డబ్బు ఉందో, తను అన్ని రకాల అనారోగ్యాలతో సఫర్ అవుతూ మెడికల్ ఛాలెంజెస్ ఫేస్ చేస్తూ హాస్పిటల్లో ట్యూబులు పెట్టుకొని ఉన్నాడు ఆయన. ఒకవైపు ఆయన తన ఫ్యామిలీతో నవ్వుతూ హ్యాపీగా కావాల్సిన అల్లి వండుకొని తింటున్నారు. వీళ్ళిద్దరిలో ఎవరిని చూస్ చేసుకోవాలంటే మనం ఎవరిని చూస్ చేసుకుంటాం? డబ్బునా? అన్ని డబ్బులు ఉన్న అనారోగ్య మనిషినా, లేకపోతే దేన్ని సెలెక్ట్ చేసుకుంటాం? చెప్పాలా రిప్లై? మీకు ఆప్షన్ లేదు కదా, మర్చిపో. హ్యాండ్ రైజ్ చేయండి, వాళ్ళకి ఆప్షన్ ఇస్తాం. శ్రీనివాస్ గారు. థ్యాంక్ యూ ఫ్యామిలీ మెంబర్స్. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. నా జీవితంలో నేను ఒక నెల రోజులు లాస్ అయ్యాను సార్. ఎలాగంటే నాకు కరోనా వచ్చింది సెకండ్ వేవ్లో. ఒక నెల రోజులు హాస్పిటల్లో ఉన్నా. అసలు నెల రోజులు ఎట్లా ఉన్నానో నాకే తెలియదు. నెల రోజులు ఏప్రిల్ 26 వెళ్ళాను, మే 26 బయటకు వచ్చాను. నెల రోజులు లాస్ అయ్యాను. ఓకే, మిమ్మల్ని మ్యూట్ చేశాను, జస్ట్ ఏమనుకోవద్దు. నేను అడిగిన దానికి డైరెక్ట్గా క్వశ్చన్కి ఆన్సర్ ఏమి? మీరు ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? ఆరోగ్యంగా ఉన్న మనిషినా, డబ్బులు కోట్ల రూపాయల డబ్బులునా? దేన్ని సెలెక్ట్ చేస్తారు? అది మార్నింగ్ సార్, ఆరోగ్యంగా ఉన్న వ్యక్తినే మేము చూస్ చేసుకున్నాం సార్. ఎందుకని? మరి మీరు పొద్దున్న సాయంత్రం దాకా డబ్బు కోసం కదా పని చేస్తున్నారు. ఆరోగ్యం లేకుండా పని చేయలేం కదా సార్. ఓకే, అండ్ ఇంకెవరున్నారు? నాగేంద్రమ్మ. గుడ్ మార్నింగ్ సార్. ఆరోగ్యంగా ఉన్న మనిషి. ఎందుకమ్మా? ఆరోగ్యం లేకపోతే మనం ఎంత సంపాదించినా కూడా వేస్టే కదా సార్. ఆరోగ్యంగా ఉంటేనే మనం రేపు రోజున సంపాదించుకోవడానికి వీలుంటుంది. అదేంటి, అది పొద్దున్న వేసి డబ్బుల కోసం కదా మరి తిరుగుతున్నాము. తిరుగుతున్నామంటే ఆరోగ్యం లేకపోతే ఈ రోజు హెల్త్ బాగాలేకపోతే పడుకుంటాం. మనం ఇంకా బయటికి ఎక్కడ వెళ్ళి సంపాదించుకుంటాం సార్. అదే ఆరోగ్యంగా ఉంటే పొద్దుగుకుని సంపాదించుకోవచ్చు. లక్ష్మణ్. సార్ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళనే చూస్ చేసుకుంటాం సార్ మనం. ఎందుకంటే ఎన్ని డబ్బులు సంపాదించినా ఒక్కసారి అనారోగ్యం పాలైతే ఉన్న డబ్బులన్నీ ఖర్చు పెట్టాల్సి వస్తుంది. ఆరోగ్యం ఉంటే ఎన్ని డబ్బులు సంపాదించినా కూడా అట్లనే ఉంటాయి. కాబట్టి ఆరోగ్యంగా ఉన్న మనిషినే మనం చూస్ చేసుకుంటాం సార్. కోట్లైనా సరే అనారోగ్యానికి ఖర్చు పెట్టాల్సి వస్తుంది సార్ ఒక్కొక్కసారి. ఓకే, యాక్చువల్లీ మీరందరూ చాలా హ్యాండ్ రైజ్ చేశారు, మంచిగా ఆన్సర్ ఇచ్చారు. అది నిజం కూడా యాక్చువల్లీ. కాకపోతే మీరు చెప్పినంత నిజాయితీగా ఆరోగ్యం మీద శ్రద్ధగా ఉన్నారా అనేది పెద్ద పాయింట్. ఎందుకంటే 10 మంది ముందు ఒక మాట మంచిగా చెప్పడం చాలా ఈజీ. చెప్పేవాళ్ళందరూ పాటిస్తారా అంటే అక్కడ వస్తుంది క్వశ్చన్ మార్క్. హ్యాండ్ రైజ్ చేశారు. ఉన్న 100 మంది, ఇక్కడ 200 మంది పైన ఉన్నారు. క్లబ్బుల్లో ఇంకో ప్రతి క్లబ్లో ఒక 10 మంది 5గురు ఉంటారు. అంటే 500-600 మంది ఉన్నారు. 500 మంది ఏం సమాధానం చెప్తారంటే ఆరోగ్యమైన మనిషి అని చెప్పి చాలా సంస్కారంగా చెప్తారు, చాలా పద్ధతిగా చెప్తారు. నిజంగానే విషయం వస్తే, నిజంగానే వ్యాపారం వస్తే మనం ముందు పక్కన పెట్టేది ఆరోగ్యమే. అవునంటారా కాదంటారా? మీరు నిజంగానే నిజాయితీగానే చెప్పడం బాగా చెప్పారు, నేను కాదనట్లా. మరి అంతే నిజాయితీగా మీరు ఆరోగ్యం గురించి ఇంట్రెస్టెడ్గా ఉన్నారా? నిజంగానే విషయం వచ్చినప్పుడు, సమయం వచ్చినప్పుడు, పరిస్థితి వచ్చినప్పుడు ముందు దేనికి ఇంపార్టెన్స్ ఇస్తాము? చెప్పినంత ఈజీ కాదు, చెప్పడం ఈజీ. అంతేనా? చెప్పినంత ఈజీ కాదు, చెప్పడం ఈజీ. అందుకే మీకు ఆ మాటతో స్టార్ట్ చేశాను. ఒక 10 సంవత్సరాల క్రితము మనం 15 సంవత్సరాల క్రితం మాట్లాడిన మాటలు ఇవాళ నిజమైపోతున్నాయి WHO చెప్పిన లెక్క ప్రకారం. మళ్ళీ సేమ్ అలాగే చూస్తున్నాం కదా. ఇంకొక 10 సంవత్సరాల తర్వాత, 5-10 సంవత్సరాల తర్వాత ఇంకా దారుణంగా ఉండబోతుంది. సో నిన్న ఒక వీడియో చూసి నాకు చాలా 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 డిస్టర్బ్ అయిపోయాను, చాలా షాక్ అయ్యాను.
సో ఎవరిది, మన హీరో విశాల్ది ఒక వీడియో సోషల్ మీడియాలో రన్ అవుతుంది. చూస్తున్నారా ఎవరైనా? చూసారా ఎవరన్నా? తమిళ్ హీరో, కన్నడ హీరో, తమిళ్ హీరో విశాల్ది వీడియో రన్ అవుతుంది. చాలా డిస్టర్బ్ అయిపోయాను నేను అది చూసిన తర్వాత. నిజంగానే నాకు భయం స్టార్ట్ అయిపోయింది. వామ్మో, ఇంత జాగ్రత్తగా ఇంత ఫిట్నెస్ మెయింటైన్ చేసే వాళ్ళదే ఇలా ఉంటే పరిస్థితి. కంప్లీట్ ఇవాళ టాపిక్ నాకు నిజంగానే నేను ఆ మోటోతోనే వచ్చాను. మనం అనుకున్నట్టుగా లేదు పరిస్థితులు. మనం చాలా క్యాజువల్గా, చాలా సింపుల్గా తీసుకుంటున్నాం ఆరోగ్యాన్ని, ఏముందిలే అని. దట్టు ఈ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు చాలా చాలా అంటే వచ్చేటప్పుడు ఈ కమ్యూనిటీలో ఉండే వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వచ్చేటప్పుడు చాలా సీరియస్గా ఈ కమ్యూనిటీలోకి వస్తారు హెల్త్ గురించి, కానీ వచ్చిన తర్వాతే చాలా అశ్రద్ధ చేస్తారు ఈ కమ్యూనిటీలో ఉండేవాళ్ళు. అన్ఫార్చునేట్లీ దట్టు సీనియర్ కోచెస్ చాలా మంది అశ్రద్ధ చేస్తారు. పరిస్థితులు బాగుంటే ఒకలాగుంటారు, పరిస్థితులు బాగాలేకపోతే బరువులు పెరిగిపోయి ఎట్టపడితే అట్ట బిహేవ్ చేస్తూ ఉంటారు. మళ్ళీ మీకు ఏది ఇంపార్టెంట్ అండి? ఆరోగ్యం ఇంపార్టెంటా, అనారోగ్యం ఇంపార్టెంటా అంటే ఏం చెప్తారు? ఆరోగ్యమే ఇంపార్టెంట్ అండి. ఒకసారి చూద్దాం, భయానికి బాగుంటది కాబట్టి ఒకసారి వీడియో చూస్తే బాగుంటుంది. చూద్దాం ఒకసారి, ఉందా వీడియో అది? లాస్ట్ టైం షూటింగ్ లో పెద్ద అయింది. అది అమెరికాలో ట్రీట్మెంట్ తీసుకున్నా కానీ రైజ్ అవుతారు. హీరో విశాల్ అసలు అతనికి ఏమైంది? ఈ మధ్య కాలంలోనే అంటే రీసెంట్గా ఒక వీడియో కనుక మనం చూస్తే, అంటే అతని మాటల్లో కానీ నడకలో కానివ్వండి, జనరల్గా మనం చూస్తే ఒక టీవీ కనిపిస్తుంది, ఒక స్టైల్ కనిపిస్తుంది. కానీ అప్పుడు చూసినటువంటి విషయాలకి ఇప్పుడు మనం చూసినటువంటి మదగజరాజ సినిమా ప్రమోషన్కి వచ్చినటువంటి విషయాలకు కనుక మనం చూస్తే హీరో విషయాలకి ఏమైంది అనేటువంటి డౌట్ రాక మానదు మనకి. మాట్లాడేటప్పుడు కూడా చెయ్యి కదులుతూ ఉండటము, మైక్ పట్టుకున్నప్పుడు ఆ క్లిప్పింగ్స్ అన్ని చూస్తే రకరకాల కథనాలు మనకి, రకరకాల ఆలోచనలు, అండ్ చాలా మందికి ఏమైంది అనుకునేటువంటి ఆలోచన, ఆందోళన డెఫినెట్గా మనకి. ఓకే, సో జస్ట్ మీకు అది చూపించడానికి క్లిప్పింగ్. అంటే చాలా మంది చూశారు, బట్ కొంతమంది చూసి ఉండకపోవచ్చు. బట్ చాలా ఫిట్గా ఉండే మనిషి, వాట్ ఎవర్ ద రీజన్ ఏదైనా కావుండొచ్చు, బట్ అది నర్వస్ సిస్టమ్కి సంబంధించిన ఛాలెంజ్ అయి ఉండొచ్చు. బట్ ఆయన గురించి చెప్పడానికి కాదు, ఇది మిమ్మల్ని భయపెట్టడానికి అనుకుంటారేమో. యాక్చువల్లీ అది మిమ్మల్ని భయపెట్టడానికే చూపించాను. భయపడాలి కూడా, ఎందుకంటే హెల్త్ కాబట్టి. ఎందుకంటే అన్ని విషయాల్లో, మన డబ్బు విషయంలో, కెరీర్ విషయంలో ఎంత భయపడతామో అంత భయం మనకు ఆరోగ్యం విషయంలో భయపడము. ఆ భయం లేకపోవడం వల్లే మనకు తెలియకుండానే చాలా భయంకరమైన సమస్యలను ఎదుర్కొంటున్నాం. సో నేను చెప్తున్నా కదా, మరి ఈ కమ్యూనిటీలో ఉన్న తర్వాత, ఈ షేక్లు చేతిలోకి వచ్చిన తర్వాత, ఈ వాతావరణం ఉన్న తర్వాత అశ్రద్ధ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మనకే ఉందిలే బాగుంటుంది, అని. షేక్ మీకు ఓన్లీ ఢాల్ లాంటిది. యుద్ధంలో ఢాల్ ఉంటుంది చూడండి, సో సైనికుడి దగ్గర ఢాల్ ఉన్నంత మాత్రాన మనిషి బతుకుతాడా అనడానికి గ్యారంటీ ఉంటుందా? మనిషి బతుకుతాడడానికి గ్యారెంటీ లేదు. ఢాల్ని ఊరకంలా పట్టుకొని ఎటుబట్టి అటు చూస్తున్నాడు అనుకోండి, ఎదుటి వాళ్ళు ఖచ్చితంగా వార్ చేస్తారు. సో అలాగే ఢాల్ని వాడే విధానం చాలా ఇంపార్టెంట్. షేక్ ఉన్నంత మాత్రాన మీకు బాగైపోతారని కాదు. షేక్తో పాటు మన జీవన విధానాలు, మన ఆలోచనలు, అన్నిటికంటే ఇంపార్టెంట్ రాసుకోండి. ఇంపార్టెన్స్, మీరు ఎంత విలువ ఇస్తున్నారు అనే దాన్ని బట్టి మాత్రమే మీరు దానికి ప్రాముఖ్యత ఇస్తారు, దాని మీద మీరు ఇంప్లిమెంట్ చేస్తారు. విషయాలు మన ట్రైనింగ్లో కూడా చెప్పాను. మనం నాలెడ్జ్ మనకు పవర్ అనుకుంటాం. అంటే ఒక విషయం తెలిస్తే అది మనకు చాలా ఇంపార్టెంట్, తెలియకపోవడం వల్లే ఇంత ఇబ్బంది పడుతున్నాం అనుకుంటాం. అవునా కదా? మీకు చాలాసార్లు కమ్యూనిటీలో చెప్తుంటాము, చిన్న విషయాలు తెలియక సఫర్ అవుతున్నాము, చిన్న విషయాలు తెలియక సఫర్ అవుతున్నాం అని అంటామా లేదా? చిన్న విషయాలు తెలియక గోరుతో పోయేదాన్ని గొడ్డల్లాగా తీసుకెళ్తున్నాము అని. కానీ నాలెడ్జ్ పవర్ అంటారులే, కానీ నాలెడ్జ్ పవర్ కాదు, ఇంప్లిమెంటేషనే. అంటే ఇప్పుడు మొన్న ఒకసారి నేను స్పీడప్లో కూడా చెప్పాను ఈ ఎగ్జాంపుల్. ఒక తాగుబోతు దాదాపుగా ఒక 15-20 సంవత్సరాలు, 25 సంవత్సరాలు స్మోకర్ కావచ్చు, తాగుబోతు కావచ్చు. ఈ స్మోక్ చేసి 25 సంవత్సరాల తర్వాత లంగ్స్ ప్రాబ్లం అయిపోయి, కిడ్నీలు ఫెయిల్ అయిపోయి, డాక్టర్ దగ్గర హాస్పిటల్లో ఐసీయూలో ఉన్నప్పుడు డాక్టర్ గారు చెప్పారు, బై ఇది లాస్ట్ స్టేజ్ నడుస్తుంది, సో మీకు తెలిసిన వాళ్ళు ఉంటే పిలిపించుకోండి, మీరు ఎవరైనా ఉంటే మాట్లాడించుకోండి, ఇది లాస్ట్ స్టేజ్ అని డాక్టర్ గారు చెప్పారు. చెప్పిన తర్వాత పేషెంట్ ఏమంటున్నాడంటే, డాక్టర్ గారు నిజంగానే ఆల్కహాల్ తీసుకోవడం వల్ల, లేదా నిజంగానే స్మోక్ చేయడం వల్ల ఈరోజు నా కిడ్నీలు ఫెయిల్ అవుతాయని ముందే తెలుసుంటే నేను ఆ తప్పు చేద్దును కాదు.
అన్నారు. అంటే దాని అర్థం ఏంటి? నిజమేనా అలా అన్నాడు అంటే నిజంగా అతను తెలియకనే చేశాడు ఇదంతా? ఏమంటారు? తెలియకుండానే చేశారా? డాక్టర్ తను ఏమంటున్నాడంటే 25 సంవత్సరాల క్రితం నాకు ముందే తెలుస్తుంటే లివర్ ఇది కిడ్నీలు ఫెయిల్ అవుతాయి, లివర్ దెబ్బతింటది అని తెలుసుంటే నేను స్మోక్ చేసేవాడిని కాదు, నేను ఆల్కహాల్ తీసుకునేవాడిని కాదు అని చెప్పగలుగుతాడా అంటే చెప్పలేడు. ఎందుకంటే అతనికి తెలుసు ఏం చేస్తే ఏమవుతుందని తనకు తెలుసు. అయినా తెలియడం వల్ల ఉపయోగం కాదు, ఇంప్లిమెంటేషన్. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్లే ఆయన ఆ రోజు ఆ పరిస్థితిలోకి వచ్చాడు. అంటే మనందరికీ విషయాలు తెలుసు, విషయాలు కాదు ఇక్కడ ముఖ్యం. షేక్ అందరికీ తెలుసు. మీకు బయట వెళ్ళి 10 మందిని అడిగితే సార్ మీకు హెర్బ్ లైఫ్ న్యూట్రిషన్ తెలుసా అని అడిగితే 10 మంది బరువుగా ఉన్న వాళ్ళని అడగండి, 10 మందిలో 9 మంది ఒకే మాట అంటారు, మాకు హెర్బ్ లైఫ్ తెలుసండి అంటారు. అవునా కాదా? అంటారు. తెలియడం కాదు మార్పు, ఇంప్లిమెంటేషన్. దాన్ని ఇంప్లిమెంట్ చేయలేకపోవడం వల్ల, ఫుడ్ని బ్యాలెన్స్ చేయలేకపోవడం వల్ల, అలవాట్లను మార్చుకోలేకపోవడం వల్లే వాళ్ళు ఇంకా అలాగే ఉండిపోయారు. కానీ ఫైనల్ రిజల్ట్ ఏంటి అంటే భయంకరమైన అనారోగ్యాలు, అలాగే మెడికేషను, మెడికల్ ఎక్స్పెన్సెస్, దాంతోపాటు అనారోగ్యాలతో మరణాలు. చాలా రోజులు లాక్కుంటూ పీక్కుంటూ చనిపోవడం. కాబట్టి మీలో చాలా మందికి చాలా విషయాలు తెలుసు, తెలిసినంత మాత్రాన కాదు ఇంప్లిమెంటేషన్. ఇది దీనికి కావాల్సిందల్లా మీరు హెల్త్కి ఇవ్వాల్సిన ఇంపార్టెన్స్ మాత్రమే. అందుకనే ఈ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళే నాకు కొంచెం భయం ఏంది అంటే ఎక్కువ అశ్రద్ధ చేసేది ఫ్రీగా అయిపోతుంది. ఏముంది మనకు తెలుసు కదా అని చెప్పేసి. దట్ టు కోచెస్, దీంట్లో ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాలు 7 సంవత్సరాల నుంచి కోచెస్ నేను బరువు తగ్గిన వాళ్ళని ఎంతమందిని చూశాను. దీంట్లో కోచెస్ సరిగ్గా డిసిప్లిన్ పాటించిన ఫుడ్లో డిసిప్లిన్ పాటించలేని వాళ్ళని కంట్రోల్ చేసుకోవాలని నేను ఎంతమందిని చూశాను. హ్యాబిట్స్ మార్చుకోలేని వాళ్ళని నేను ఎంతమందిని చూశాను. లైఫ్ని బ్యాలెన్స్ చేసుకోలేని వాళ్ళని నేను ఎంతమందిని చూశాను. నా ఈ 16 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో సో నాతో పాటు స్టార్ట్ అయ్యి నా తర్వాత స్టార్ట్ అయిన వాళ్ళు చాలా మంది హెల్దీగా ఫిట్గా రెడీ అయిన వాళ్ళని చూశాను. అన్హెల్దీగా అయిపోయి సిచ్యువేషన్స్ బాగున్నప్పుడు ఒకలాగా, సిచ్యువేషన్స్ బాగోలేక ఒకలాగా, అన్నీ బాగున్నప్పుడు ఒక మాట, అన్నీ ఏమి బాగోకపోతే ఇంకొక మాట. అంటే అది సిచ్యువేషనల్ ఇంపార్టెన్సే తప్పితే రియలిస్టిక్ కాదు. అంటే ఆరోగ్యానికి వ్యాపారం కోసం మాట్లాడే మాటలే తప్పితే నిజంగానే ఆరోగ్యం గురించి ఆరోగ్యమైన కోచెస్ కాదు. దే ఆర్ జస్ట్ డూయింగ్ డ్రామాస్ అనమాట. అంటే ఆ డ్రామాలు చేయడం వల్ల ఎంతో మందిని వీళ్ళు సఫర్ అయ్యి వేరే వాళ్ళని కూడా సఫర్ చేసే పరిస్థితిలో తీసుకొస్తారు. కాబట్టి వెరీ ఇంపార్టెంట్. ఎందుకు ఈ మాట ఇవాళ నేను చెప్తున్నానంటే ఆ వీడియో చూసిన తర్వాతే నాకు అనిపించింది నో యూ షుడ్ బి సీరియస్. చాలా చాలా ఇంపార్టెంట్ మనం పర్ఫెక్ట్గా ఉండడం, మనం మన హ్యాబిట్స్ని మార్చుకోవడం. ఎందుకంటే ఆరోగ్యం అనేది కష్టపడితే వచ్చేది తప్పితే కొనుక్కుంటే వచ్చేది కాదు. ఇది గుర్తుపెట్టుకోండి, ఈ పాయింట్ రాసుకోండి. ఆరోగ్యం అనేది కొనుక్కుంటే వచ్చేది కాదు, కష్టపడితేనే వస్తుంది. కొనుక్కుంటే ఆరోగ్యం రాదు. ఈ న్యూట్రిషన్ కొనుక్కోవడం వల్ల మీకు ఆరోగ్యం రాదు. చాలా కష్టం ఆరోగ్యంగా ఉండడం అనేది. కానీ చెయ్యాలి, ఎందుకంటే అవసరం కూడా. ఆరోగ్యంలో చాలా కష్టం కానీ తప్పదు, అవసరం కూడా, చేయాల్సిన అవసరం ఉంది. టాపిక్ విను పులి, ఫోన్ పక్కన పెట్టు. పోలేరు, ఫోన్ పక్కన పెట్టు, టాపిక్ విను. అండ్ చాలా మంది వీడియో ఆఫ్లో ఉన్నారు, వీడియో ఆన్లోకి వచ్చేసేయండి. ఇన్ ఫ్యూచర్ దాదాపుగా కొన్ని రోజుల తర్వాత మీకు వీడియో ఆఫ్ ఆప్షన్ ఉండకపోవచ్చు. సో ఎందుకంటే వి నీడ్ సీరియస్ స్టూడెంట్స్. ఇప్పుడు ఆన్ చేయండి అని చెప్పినప్పుడు ఆన్ చేయగలిగిన మీరు ముందే ఎందుకు ఆన్ చేయలేకపోతున్నారు అంటే మైండ్ సెట్. మీరు వాల్యూ ఇవ్వట్లేదు, సిస్టమ్కి వాల్యూ ఇవ్వట్లేదు, కోచ్కి వాల్యూ ఇవ్వట్లేదు. ఇక్కడ అసలు మీకు మీరు వాల్యూ ఇచ్చుకోలేకపోవడం వల్లే మీరు ఇలా ఉన్నారు. మీరు వీడియో ఆఫ్లో ఉన్నారు అంటేనే మీరు డైవర్షన్లో ఉన్నారు. అంటే మీకు ఇది కూడా ఒక ఏదో టైం పాస్ అవుతుంది తప్పితే పెద్ద రిక్వైర్మెంట్ ఏముండదు. అందుకని ఫస్ట్ ఈ 40 మినిట్స్ కేర్ఫుల్, మీరు మనస వాచ కర్మేణ పద్ధతిగా హెల్త్ గురించి కాన్సన్ట్రేట్ చేయండి. మీరు ఇవాళ చేసే మిస్టేక్స్ మేము చెప్పేవి ఏవైతే ఉన్నాయో అది పాటించకపోవడం వల్లే రేపు ఫ్యూచర్లో మీరు సఫర్ అవుతారు. ఈవెన్ దో అది వీడియో మోడ్ ఆన్ కావచ్చు. వీడియో మోడ్ ఆన్ ఎందుకు అంటున్నాము అంటే మీరు సైలెంట్గా ఖచ్చితంగా మీరు మొబైల్ ముందు ఉంటారు, వీడియో ఆన్లో ఉన్నారు కాబట్టి, వీడియో ఆన్లో కనపడుతున్నారు కాబట్టి మీ మైండ్ కరెక్ట్గా ఉంటుంది, కాన్సన్ట్రేషన్ కరెక్ట్గా ఉంటుంది. దానివల్ల మీరు విషయాలని వినడమే కాదు అర్థం చేసుకుంటారు. మీరు వీడియో ఆన్లో లేకపోతే విషయాలు వింటారు, అర్థం చేసుకోలేరు. అందుకని కంపల్సరీ వీడియో ఆన్లో కూర్చోండి. సో చాలా సీనియర్స్ ఉంటారు, 5 సంవత్సరాలు 7 సంవత్సరాలు 10 సంవత్సరాలు ఏదైనా వర్క్ ఉంటుంది, అది ఓకే. బట్ 1 ఇయర్ లోపు 2 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు కంపల్సరీ వీడియో ఆన్లో ఉండి మీరు విషయాలు తెలుసుకోవడం మీద శ్రద్ధ పెట్టండి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయొద్దు. ఎందుకంటే ఆరోగ్యం మిమ్మల్ని అశ్రద్ధ చేసింది అనుకోండి, మీరు ఎటు కాకుండా పోతారు. అందుకని ఇట్స్ ఏ వెరీ సీరియస్ థింగ్ అండ్ ఏ వెరీ ఎమోషనల్ థింగ్. హెల్త్ ఈజ్ ఫస్ట్ ఇంపార్టెంట్.
కెరీర్‌కి మనకు ఆరోగ్యం అడ్డంగా రాదు. బట్ ఆరోగ్యానికి కెరీర్ అడ్డంగా వస్తుంది. జాగ్రత్త. పరిస్థితుల్ని బట్టి, మీ కెరీర్‌ని బట్టి, మీ వ్యాపారాన్ని బట్టో, మీ ఉద్యోగాన్ని బట్టో ఆరోగ్యాన్ని సాక్రిఫైస్ చేయొద్దు. టైంకి తినడంలో కావచ్చు, మంచినీళ్ళు తాగడంలో కావచ్చు, వ్యాయామం చేయడం, డైలీ వ్యాయామం చేయడంలో కావచ్చు. సో, మెడిటేషన్ కాసేపు మీకు మీరు కొంత టైం ఇచ్చుకోవడం కావచ్చు. స్లీప్ నిద్ర టైంకి నిద్రపోవడం కావచ్చు, మొబైల్ పక్కన పెట్టి. ఇలాంటి విషయాలకి మీరు జరుగుతున్నప్పుడు మీకు పెద్దగా ఏ రోజుకి ఆ రోజు మీరు చేసే మిస్టేక్స్ వల్ల మీకు పెద్దగా డిఫరెన్స్ కనపడదు. కానీ ఓవరాల్‌గా ఒక సంవత్సరం, 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు, 5 సంవత్సరాలు, 7 సంవత్సరాల తర్వాత చూస్తే మీరు చాలా అంటే అనారోగ్యాలకి, హాస్పిటల్‌కి చాలా దగ్గరైపోయి ఉంటారు. మీకు తెలియకుండానే ఒక చిన్న మెడికల్ డిస్టర్బెన్స్‌తో, ఒక చిన్న మెడికల్ టెస్ట్‌తో స్టార్ట్ అవుద్ది జర్నీ. మెడికల్ జర్నీ చాలా మంది నేను చూసాను గదా! ఇక్కడ కూర్చున్న వాళ్ళని చాలా సార్లు అడుగుతుంటాను. మీరు ఎన్ని మెడిసిన్ వాడుతున్నారండి అంటే, ఒక 25 మెడిసిన్ వాడుతున్నాను, 30 మెడిసిన్ వాడుతున్నాను, 10 మెడిసిన్ వాడుతున్నాను అంటారు. అసలు మీకు మెడిసిన్ వాడాల్సిన సమయం ఎప్పటి నుంచి స్టార్ట్ అయిందంటే, ఒక 10 సంవత్సరాల క్రితం స్టార్ట్ అయింది అంటారు. అసలు మీకేమైంది అంటే, షుగర్ స్టార్ట్ అయింది అంటారు. మీకు షుగర్ వచ్చినట్టు మీకెలా తెలుసంటే, ఏదో కొంచెం అన్‌ఈజీగా ఉందని టెస్ట్‌కెళ్ళానండి అంటారు. కొంచెం బాలేదని టెస్ట్‌కెళ్ళానండి అంటారు. అలా స్టార్ట్ అవుద్ది అంతే. అంటే పెద్ద యాక్సిడెంట్ అయిపోయి వెళ్ళిపోము మేము హాస్పిటల్‌కి. పెద్ద పెద్ద యాక్సిడెంట్‌లయ్యి అనారోగ్యాలొచ్చి వెళ్ళము. చిన్న ఛాలెంజ్ వచ్చిందండి, ఏదో కొంచెం అన్‌ఈజీగా ఉందండి, కొంచెం వీక్‌గా ఉంటుందండి, కొంచెం యూరిన్‌కి ఎక్కువ వెళ్ళాల్సొస్తుందండి, కొంచెం హెడేక్‌గా ఉందండి, అందుకే మెడికల్ టెస్ట్‌కి వెళ్తే అప్పుడు బయటపడిందండి అంటారు. ఇక్కడ ఎంతమంది టెస్ట్ చేసిన తర్వాతే నాకు తెలిసింది సార్ షుగర్ వచ్చిందని. అప్పటిదాకా అసలు నేను చాలా బాగున్నాను, చాలా హెల్తీగా ఉన్నాను అనుకున్నాను అన్న వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? రిపోర్ట్ టెస్ట్ చేసిన తర్వాత నాకు అసలు విషయం తెలిసింది. అప్పటిదాకా నేను బాగానే ఉన్నాను. నా జీవితం బాగానే ఉంది అన్నవాడు. ఏ మెడిసిన్ లేకుండా. సుధా. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. నాకు మామూలుగా జాయింట్ పెయిన్స్ ఉండేవి సార్. వాటికే మెడిసిన్ వాడుతూ ఉండేదాన్ని. అయితే ఆ టెస్టుల్లో అంటే నేను రెగ్యులర్‌గా 4, 5 ఇయర్స్ మెడిసినే వాడాను కోర్స్ లాగానే. వాటిలో నాకు థర్డ్ ఇయర్ ఈ టెస్ట్‌లో నాకు షుగర్ ఉందని తెలిసింది సార్. కాకపోతే ఇప్పుడు నార్మల్ చేసుకున్నాను. వెరీ గుడ్. థ్యాంక్ యూ సార్. అనంత. గుడ్ మార్నింగ్ సార్. నాకైతే షుగర్ ఉన్నది అని తెలియటానికి ముందు ఎలాంటి మెడిసిన్ అనేది లేదు. యాక్టివ్‌గానే ఉండేదాన్ని. కానీ సడెన్‌గా ఫేస్ మీద పెద్ద గడ్డలాగా వచ్చేసి దానికి ట్రీట్మెంట్ తీసుకుంటే తగ్గట్లేదు అది. తగ్గకపోయేసరికి మా ఇంట్లోనే మా మరిది గారిని, మా నాన్నగారు గాని వీళ్ళు ఆర్ఎంపీ డాక్టర్స్. వాళ్ళు కోర్స్ యూజ్ చేసిన తర్వాతే కాదు ఇలా టెస్ట్ చేయించుంటే షుగర్ ఏమన్నా ఉందేమో చూద్దామని చెప్పి అక్కడికి తీసుకెళ్ళి టెస్ట్ చేయించిన తర్వాత అప్పుడు షుగర్ లెవెల్స్ అనేది తెలిసినాయి సార్. ఇక్కడ పాయింట్ చూడండి. మీకొక క్లారిటీ ఇస్తాను. అనంత మీరు వెళ్ళింది షుగర్ టెస్ట్ కోసం కాదు. అంటే షుగర్ ఉందని కాదు. కాదు సార్. గడ్డతో స్టార్ట్ అయింది. చిన్న గడ్డతో స్టార్ట్ అయింది. అవును సార్. ఆ గడ్డ వచ్చినప్పుడు మిమ్మల్ని మీరు ఊహించుకున్నారా? నాకింత మెడికల్ ఛాలెంజ్ ఎన్ని సంవత్సరాలు సఫర్ అయ్యారు మీరు మెడికల్‌గా? 17 సంవత్సరాలు సార్. 17 సంవత్సరాలు. ఏ ఛాలెంజెస్ ఫేస్ చేశారు? ఫస్ట్ స్టార్టింగ్ షుగర్ ఇదైంది సార్. అంతకుముందు స్టార్టింగ్ నుంచి మెచ్యూర్ అయిన దగ్గర నుంచి పీసీఓడి ప్రాబ్లమ్‌తో సఫర్ అయ్యాను. అది ప్రాబ్లమ్ కాదు. లేడీస్ అన్న తర్వాత కంపల్సరీ అవన్నీ ఉంటాయి అనే దీంతోనే చెప్పుకుంటూ వచ్చారు. దానికి మెడిసిన్ యూజ్ చేశాను. కానీ ఎక్కడ నార్మల్ అవ్వకపోయేసరికి ఇంక అంతే అని అనుకోని చేశాను. షుగర్ వచ్చిన తర్వాతే బ్యాక్ పెయిన్ గానీ, నర్వస్ సిస్టమ్ గానీ, ఈ మెడిసిన్ యూజ్ చేస్తూ ఉన్న తర్వాత గ్యాస్ ప్రాబ్లమ్ గానీ, నిద్ర పట్టకపోవడం ఒకటి, ఇమ్యూనిటీ తక్కువగా ఉండి చిన్న వాతావరణం మార్పుకే జలుబు అదొచ్చిందంటే 15 రోజుల దాకా అలా తగ్గేది కాదు. దాంతోటి ఆయాసంలాగా ఉండటము, అలా చాలా ఛాలెంజెస్‌ని ఫేస్ చేశాను సార్. ఓకే. ఇప్పుడు నేనేమంటున్నాను, బిఫోర్, ఆఫ్టర్. అంటే బిఫోర్ రాకముందు మీరు ప్రెజెంట్‌లో ఉన్నప్పుడు. అంటే వచ్చిన తర్వాత ఫ్యూచర్ అనుకోండి. ఇంక రాలేదు మీకేం తెలీదు. ఆ ప్రపంచం మీకు తెలీదు. ఇన్ని రకాల మందులు వాడాలి, ఇన్ని రకాల సమస్యలు నాకొస్తాయి. ఇవేమి మీకు ఆలోచన లేదు. మీ లైఫ్ మీకు నడుస్తానే ఉంది. మీ పనుల్లో మీరు బిజీగా ఉన్నారు. మీ ఫ్యామిలీ లైఫ్ మీకు ఉంది. ఆ జర్నీలో మీకు ఒక గడ్డలాగా అనిపించినప్పుడు చిన్న ప్రాబ్లమ్ కదా అని మెడిసిన్ వాడారు. అవును సార్. అవ్వలేదు. చేశారు. అవ్వలేదు. ఆ తర్వాత అసలు గడ్డ ఏంటో తెలుసుకోవడానికి మీరు టెస్ట్‌కెళ్లారు. అప్పుడు షుగర్ అటాక్ అయింది. అవును షుగర్ సార్. ఉందని తెలిసింది. అప్పటి నుంచి 17 సంవత్సరాలు సఫర్ అయ్యారు. యెస్ సార్. మెడికేషన్. ఇక్కడికి రాకపోయి ఉంటే అది ఇంకా వేరేగా ఉండేది. అవును సార్. సో, మిగతా వాళ్ళకి నేనేం చెప్పాలనుకుంటున్నాను అంటే, ఎవరు కూడా ఊహించరు పెద్ద సమస్యలు వస్తాయని. ఏ రిపోర్ట్ అయినా చిన్నగానే స్టార్ట్ అవుతది అంటున్నాను.
మనం చిన్నగానే స్టార్ట్ అవుతుంది, ఏముందిలే అనుకుంటాము, అశ్రద్ధ చేస్తాము, కానీ అది లీడ్స్ టు ఎ బిగ్ ఛాలెంజ్. అంటే అది ఎటువైపుకి వెళ్తుంది అంటే ఒక పెద్ద సమస్యలోకి మిమ్మల్ని తీసుకుని వెళ్తుంది అంటున్నా, మనం అశ్రద్ధ చేస్తే. అందుకనే మీకు తెలియడం కాదు ఇంపార్టెంట్, మీరు శ్రద్ధ పెట్టండి. ఇంప్లిమెంటేషన్ చాలా ఇంపార్టెంట్. మనకు వచ్చేదాకా, సఫర్ అయ్యేదాకా మనకు అది చాలా చిన్నదిగానే అనిపిస్తుంది. అంటే ఇవాళ మనందరం హ్యాపీగానే ఉన్నాము, బాగానే ఉన్నాము, కానీ అనుకుంటున్నాము ఏమవ్వదు అని. కానీ మనం మాత్రం సంవత్సరం మాత్రమే మారట్లేదు, ఒక్క ఇయర్ మాత్రమే మారట్లేదు, ఒక మంత్ మాత్రమే, వారం మాత్రమే మారట్లేదు. ఈ నెలలు, సంవత్సరాలు మారే ప్రాసెస్లో సమాజంలో చాలా విషయాలు మారుతున్నాయి. చాలా భయంకరమైన మార్పులు వాతావరణంలో వస్తున్నాయి, చాలా భయంకరమైన మార్పులు ఫుడ్లో వస్తున్నాయి, చాలా భయంకరమైన మార్పులు మన జీవన విధానాల్లో వస్తున్నాయి. మనకు వస్తున్న లగ్జరీ థింగ్స్ కావచ్చు, అంటే శారీరక శ్రమ పూర్తిగా పడిపోయి మన ఇమ్యూనిటీ సిస్టమ్ మొత్తం ధ్వంసమైపోతుంది. రెండోది, మనం తీసుకునే, తినే, తాగే ఏవైతే విషయాలు ఉన్నాయో, ఫుడ్ విషయాలు ఉన్నాయో, అన్నిట్లో కల్తీ పెరిగిపోయి కూడా మన కణాల వ్యవస్థ దెబ్బతింటుంది, శారీరక కణాల వ్యవస్థ దెబ్బతింటుంది. మూడోది, మన వాతావరణంలో వచ్చే మార్పుల వల్ల కూడా మన ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటుంది. సో ఇలా ప్రతి దాంట్లో నెలలు, సంవత్సరాలే మారట్లేదు, మన చుట్టూ ఉన్న వాతావరణం కూడా బాగా మారిపోతుంది. కల్తీ ఆహారాలు తినాల్సి వస్తుంది, కల్తీ నీళ్లు తాగాల్సి వస్తుంది, అండ్ శారీరక శ్రమ పడిపోతుంది, అలవాట్లు భయంకరంగా తయారవుతున్నాయి, కొత్త కొత్త అలవాట్లు జీవితాల్లోకి వచ్చేస్తున్నాయి. సో వీటి వల్ల మన ఫర్దర్ లైఫ్ ఏదైతే ఉందో, ఇవాళ మనం మారకపోతే మన ఫ్యూచర్ ఇంకా భయంకరంగా ఉండబోతుంది. మీకు చెప్పినట్టుగా 15 సంవత్సరాల క్రితం ఏవైతే స్టాటిస్టిక్స్ చెప్పాయో అవి ఇవాళ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఇవాళ మనం చేంజ్ అవ్వకపోతే మన పిల్లల మెడికల్ ఛాలెంజెస్ చాలా భయంకరంగా ఉంటాయి అంటున్నాను. చిన్న చిన్న పిల్లలకి వాళ్ళ మానసికంగా వచ్చే సమస్యలు, వాళ్ళ ఆరోగ్యంగా వచ్చే సమస్యలు చాలా ఎక్కువ ఉంటున్నాయి. వాళ్ళకి చిన్నప్పటి నుంచి షుగర్లు, హార్ట్ ప్రాబ్లమ్స్, హార్ట్లో హోల్స్, ఇవన్నీ ముందు నుంచే స్టార్ట్ అయిపోతున్నాయి. అనారోగ్యాలు అంటే పుట్టుకతోనే మిడిసంతో పెరుగుతున్నారు పిల్లలు. మనకు తెలుసు, మన చెట్లు, మన విత్తనం వేసిన తర్వాత ఎరువు వేసి పెంచితే ఆ చెట్టు ఎలా ఉంటుంది, మందేసి పెంచితే ఆ చెట్టు ఎలా ఉంటుంది మనకు తెలీదా? అందరూ ఏదో విధంగా ఒక రైతు కుటుంబానికి చెందిన వాళ్ళమే ఉంటాం ఇండియాలో, దాదాపుగా 80%. మనకు తెలియదు కాదు, ఒక చెట్టుకి మన ఎరువు వేస్తే ఎలా పెరుగుతుందో అలాగే మందేస్తే. మన పిల్లలు ఇవాళ ఆర్గానిక్గా పెరిగితే ఎలా ఉంటారు, లేదనుకుంటే మెడికేషన్తో పెరిగితే ఎలా ఉంటారు మనకు తెలియదేం కాదు. కానీ మనకు తెలుసు, దాన్ని మనం ఫీల్ అవ్వట్లేదు అంటున్నాను, బలంగా ఫీల్ అవ్వట్లేదు. సో చాలా తక్కువ ఇంపార్టెన్స్ మనకు ఆరోగ్యానికి ఇవ్వడం వల్ల ప్రతి ఒక్కళ్ళు, ఎందుకంటే ఇది ఒక ఇంటికి సంబంధించిన విషయం అయితే అనుకోవచ్చు, ప్రతి ఇంట్లో ఉండేదే కదా అనే ఒక అపోహల్లో మనం ప్రాణాల మీదకి తెచ్చుకుంటున్నాం. ఏముందులే ఇది కామనలే, ఇప్పుడు పొలాలు ఎవరు చేస్తారు, మళ్ళీ ఫుడ్ ఎవరు మారుతారు, ఇది ఎవరి బాధ్యత, ఇప్పుడు వెళ్ళి మేము కల్తీ లేకుండా చేయలేం కదా, ఇప్పుడు వెళ్ళి మనం వ్యవసాయం చేయలేం కదా అని అనుకుంటున్నామే తప్పితే, మన వంతు మనం ఏం చేయగలుగుతాము, మనం చేయగలిగిన విషయాలు. చుట్టూ బాగానే వాతావరణం భయంకరంగానే ఉంది, కానీ మన వంతు మనం కొంత ప్రయత్నం చేయొచ్చు. ఒక టైంలో తినడానికే సంపాదించేవాళ్ళం, అంతేనా? సో తినడానికి సంపాదించేవాళ్ళం, ఇవాళ కూడా మంచి ఆహారం, మంచి జీవన విధానాల కోసం మనం సంపాదించాల్సి వస్తుంది, తప్పదు. సో ఇంపార్టెంట్ థింగ్ ఆరోగ్యం. ఎందుకు ఒక మనిషి అడుక్కునే వాడికి, మీ ఎగ్జాంపుల్ చెప్తున్నా, మనకు ఒక 3 to 4 స్టేజ్, ఇది ఇంతకుముందు చెప్పుకున్నాను, 3 నుంచి 4 స్టేజ్లు ఉంటాయి మనం డబ్బు సంపాదించడానికి. మొదటి స్టేజ్, ఫస్ట్ స్టేజ్ ఏంటి అంటే, ఎవరైనా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏమీ లేదు, జీరో, మనిషికి ఇల్లు లేదు, ఒంటి మీద సరిగా బట్టలు లేవు, ఏమీ లేదు, ₹1 ఆదాయం లేదు, అతను వెళ్ళి రోడ్డు మీదకి వెళ్ళి అడుక్కునేటప్పుడు తన ఉద్దేశం ఏముంటది, దేనికోసం అడుక్కుంటాడు ఆయన? తన ఫస్ట్ నీడ్ ఏంటి అంటున్నా, తన మొదటి అవసరం ఏంటి? టైప్ చేయండి, ఎవరు చెప్తారు? ఎవరైనా అన్మ్యూట్ చేసుకోవచ్చు, ఇబ్బంది లేదు, అందరూ చేసుకోవద్దు, ఒకళ్ళొకరు చేసుకొని చెప్పండి. మొదటి అవసరం ఏంటి? ఫుడ్. మొదటి ఈ పూట గడిస్తే చాలు అనుకుంటారండి. అదే దేనికోసం, ఏం పూట గడవాలంటే ఏంటది? అదే భోజనం కావాలి, ఫుడ్. ఇప్పుడు ఒక మనిషి దగ్గర ఫుడ్ వచ్చింది అనుకోండి, ఆహారం వచ్చింది, ఆహారం వచ్చిన తర్వాత ఆహారం సమృద్ధిగా దొరుకుతుంది, 3 పూట్ల సమృద్ధిగా దొరుకుతుంది, అయినా తను వెళ్ళి కష్టపడుతున్నాడు అంటే తన సెకండ్ నీడ్ ఏంటి, రెండో అవసరం ఏంటి, దేనికోసం కష్టపడుతున్నాడు? బట్టల కోసం, మంచి బట్టలు.
అవసరాలు, బట్టలు లేదా ఉండడానికి ఒక షెడ్ అంటే రెండో ఇంపార్టెన్స్. 3 తనకి బట్టలు ఉన్నాయి, షెడ్ ఉంది, ఇల్లు ఉంది, తినడానికి తిండి ఉంది. 3వ ఇంపార్టెన్స్ ఇంకా కష్టపడతాడు. దేనికోసం కష్టపడతాడు? సౌకర్యాలు. అదైపోయింది. సౌకర్యాలు, లగ్జరీ సౌకర్యాలు, సౌకర్యాలు, చిన్న చిన్న సౌకర్యాలు. సౌకర్యాలు ఉన్నాయి అంటే చెప్పులు ఉన్నాయి, ఒక సైకిల్ ఉంది నడవడానికి, ఇంట్లో తాగడానికి షెల్ఫ్లు ఉన్నాయి, లేదంటే ఫ్రిడ్జ్ ఉంది, చిన్న చిన్న సౌకర్యాలు అన్నీ ఉన్నాయి. అయినా కష్టపడుతున్నాడంటే దేనికోసం కష్టపడుతున్నాడు అప్పుడు? 4వది మనీ కోసం అండి. అప్పుడు మనీ కోసం. ఎందుకు ఆ మనీ? లగ్జరీ లైఫ్ అలవాటు చేసుకో. లగ్జరీ లైఫ్ కోసం. లగ్జరీ అంటే 4 స్టేజ్లు. ఫస్ట్ అవసరము ఫుడ్ కోసం, లేనప్పుడు ఫుడ్ కోసం. మ్యూట్ చేసేసేయండి. ఓకే. ఫస్ట్ అవసరము ఫుడ్, రెండోది అవసరాలు, సౌకర్యాలు, లగ్జరీ. అంటే ఎవరిదైనా ఫస్ట్ ఇంపార్టెంట్ దేనికి ఇస్తున్నారు అంటే ఫుడ్కే. ఒక సంపాదన మొదలవుతుంది అంటే అది ఫుడ్ కోసం మొదలవుతుంది. సో అది కష్టం కాబట్టి ఆ రోజు దానికే ఇంపార్టెన్స్ ఇచ్చాం. కానీ ఇవాళ పరిస్థితి ఏమైపోయిందంటే దేవుడి దయ వల్ల, మన పేరెంట్స్ యొక్క కష్టం వల్ల మనకు ఫుడ్ వచ్చేసింది పుట్టుకతోనే ఫ్రీ. అవునా? ఫుడ్ ఫ్రీగానే దొరుకుతుంది అంటే వాళ్ళు ముందు నుంచి మనకి ఇచ్చేసారు. రెండోది బట్టల గిట్లు సౌకర్యాలు ఏవైతే ఉన్నాయో, ఇల్లు అదంతా మన పేరెంట్స్ నుంచి వచ్చేసింది. సో అవసరాలు, సౌకర్యాలు కూడా వచ్చేసింది. దాదాపుగా ఉంటున్నాం పక్కోడి ఇంట్లో అయినా సరే, అంటే అద్దెకైనా సరే ఎవరో ఇంట్లో అయితే ఉంటున్నాము, మంచిగా బండి ఉంటుంది, మంచిగా పిల్లల్ని చదివించుకోగలుగుతున్నాము, సౌకర్యాలు కూడా ఉన్నాయి. లగ్జరీ కోసం ఇంకా కష్టపడుతున్నాం అందరం, ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా బెటర్గా ఉండాలి, ఇంకా బెటర్గా ఉండాలి. కానీ ఇది వెళ్ళే ప్రాసెస్లో మనం చేస్తున్న మిస్టేక్ ఏంటంటే మొదటి దాన్ని నెగ్లెక్ట్ చేస్తాం. తిండికే వాల్యూ ఇవ్వట్లేదు. టైంకి తినాలి కదా, తిండి దొరకే ఒక టైంలో చచ్చిపోయాం కదా, తిండికి వాల్యూ వదిలేసాం. తిండి తింటుంది ఆరోగ్యం కోసం, కానీ దాన్ని పక్కన పెట్టేసి తిండే సార్ తర్వాత తిందాం సార్, ముందు పని ఉంది. అవునా కాదా? ఎక్కడ మనిషి మొదలయ్యిందో, మనిషి ఇది స్టార్ట్ అయ్యిందో, పర్పస్ స్టార్ట్ అయ్యిందో కష్టపడడానికి, అది పూర్తిగా పక్కన పెట్టేసి ఓన్లీ లగ్జరీ కోసం. అంటే ఇవాళ కష్టపడి ఎందుకు లగ్జరీ అంటే కారు కావాలి, కారు కోసం కష్టపడి కారులో హాస్పిటల్ తిరిగేటట్టయితే ఇంకా ఆ కారు ఎందుకు మనకి? కారు కోసం కష్టపడి కారులో హాస్పిటల్ తిరగడానికి కాదు కదా. అయితే ఈ జర్నీ ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు పట్టింది కదా. మీరు ఒక సైకిల్ దగ్గర నుంచి కార్ దాకా వెళ్ళడానికి ఒక 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు టైం పడితే, ఎగ్జాంపుల్ పడితే, ఈ జర్నీలో మీరు ఒక దాన్ని వదిలేసి మిగతా వాటి మీద ఫోకస్ చేయడం వల్ల కార్ దాకా అయితే వెళ్తున్నారు, కానీ కార్తో పాటు మందులు కూడా వాడాల్సి హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుంది. అంటే ఈ 15 సంవత్సరాలు మొదల నుంచి మీరు ఏం కష్టపడుతున్నారు, దాంతోపాటు ఆరోగ్యంతో కూడా కష్టపడ్డారనుకోండి, అంటే ఆరోగ్యం కూడా జాగ్రత్త పెట్టుకొని, ఫుడ్ కూడా జాగ్రత్త పెట్టుకొని కష్టపడ్డారనుకోండి, కార్ దాకా వెళ్తారు, కానీ ఆ కార్లో మీరు షికార్లు తిరుగుతారు. కార్లో షికార్లు తిరిగితే మంచిది, కానీ ఆ జర్నీ 15 సంవత్సరాల జర్నీ మీరు ఆరోగ్యంగా చేయగలిగితేనే మీరు సైకిల్ నుంచి కార్ దాకా వెళ్ళినా కార్ని ఉపయోగించుకోగలుగుతారు. అందుకని మీరు మొదటి నుంచి ఇవాల్టి నుంచి ఇంకో 10 సంవత్సరాల తర్వాత ఆరోగ్యం చాలా దారుణంగా తయారవబోతుంది కాబట్టి ఇవాల్టి నుంచే మీరు ఆరోగ్యం మీద చాలా శ్రద్ధ పెట్టండి. ఎందుకు అంటే సంవత్సరాలు మారే కొద్దీ ఒక టైంలో పరిస్థితులు వేరు, ఇవాళ పరిస్థితులు వేరు. ఒక టైంలో మన వాతావరణం బాగుండేది, క్లైమేట్, సో సూర్యుడి ఇది బాగుండేది, ఓజోన్ పొర బాగుండేది, అండ్ గాలి పొల్యూషన్ ఉండేది కాదు. సో మన చుట్టూ పొల్యూషన్ థింగ్స్ ఉండేవి కాదు, భయంకరమైన కాలువలు ఉండేవి కాదు, భయంకరమైన ఫ్యాక్టరీలు ఉండేవి కాదు, ఫుడ్ క్వాలిటీగా చేసేవాళ్ళు, ఎరువులేసి పండించేవాళ్ళు, అదంతా వాతావరణం బాగుండేది. మనం ఎట్ట తిన్నా సరే పుష్టిగా ఉండేవాళ్ళం. మా చిన్నప్పుడు నాకు బాగా గుర్తు, పోటీలు పెట్టేవాళ్ళు, తిండి పోటీలు. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా ఉంటాయి అనుకోండి. సో ఒక 2-3 కేజీలు స్వీట్లు తినాలని, రోటీలు ఒక 20-30 రోటీలు తినాలని. సో చిన్నప్పుడు అవి చూస్తూ ఉండేవాళ్ళం. కొండెక్కాలని, ఫాస్ట్ కొండెక్కాలని, చెట్టు ఎక్కాలని, చెట్టు మీద దూకాలని, ఏవే ఉండేవి. ఆ టైంలో మనిషి పుష్టిగా ఉండేవాళ్ళు, అలా ఏం చేసినా బాగుండేది. ఇవాళ చెట్టు నుంచి దూకడం తర్వాత సంగతి, మెట్టు మీద నుంచి దూకమని చెప్పండి. చెట్టు నుంచి దూకడం కాదు, మెట్టు మీద నుంచి దూకినా సరే కాళ్ళు ఇరుగుతున్నాయి. ఎందుకు? మనిషి ఇంటర్నల్గా వీక్ అయిపోతున్నారు అంటున్నా. ఎందుకు? మన వాతావరణం బాగాలేదు కాబట్టి. ఈ టైంలో మనకి మనం జాగ్రత్త పడకపోతే సఫర్ అయ్యే విషయం వచ్చిన తర్వాత మీరు వెనక్కి తిరిగి చూసుకోలేరు. సీనియర్స్ మీకు చెప్తున్నాను. సో అశ్రద్ధ చేయొద్దు. మీ చేతిలో అమృతం ఉంది, మీరు ఉన్న వాతావరణం చాలా మంచిగా ఉంది. ఇక్కడకు వచ్చి కూడా మీరు అశ్రద్ధ చేశారు అంటే ఇక మీ అంత దురదృష్టవంతులు ఇంకొకళ్ళు ఉండరు. మీ ఫ్యామిలీకి మీరే ఒక భయంకరమైన మెసెంజర్. అంటే అన్ఫార్చునేట్లీ అన్నీ ఉండి దేవుడు అన్ని చూపించి కూడా మీరు వాళ్ళకి
మిమ్మల్ని మీరు చూపించారు చూడండి. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ నుంచొని ఉన్నాను, మీకు వెనకాల టీవీ కనపడుతుందా? క్లియర్గా కంప్లీట్ పిక్చర్ కనపడుతుందా మీకు? టీవీ కనపడలేదు. కానీ ఆ టీవీలో ఎగ్జాంపుల్ దాదాపుగా ఒక 200-300 మంది ఉన్నారు, కానీ నేను ఒక్కడనే అడ్డంగా ఉన్నాను, మీకు ఆ 200-300 మంది కనపడట్లేదు. ఇది ఎందుకు అంటున్నాను? కమ్యూనిటీ ఇంత బాగుంది, మీ ఫ్యామిలీకి కమ్యూనిటీ కనపడదు, మీరు కనపడుతుంటారు. మీ పిల్లలకి, మీ ఫ్రెండ్స్కి, మీ బంధువులకి, మీ చుట్టాలకి కమ్యూనిటీ కనపడదు. ఎదురుగా ఫస్ట్ మీరు కనపడతారు. కమ్యూనిటీలో ఉన్న మీరు ఎలా ఉన్నారు? మొన్నదాకా బరువు సన్నగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ బరువు పెరిగారు. మొన్నదాకా హ్యాపీగా ఉన్నారు, ఇప్పుడు మళ్ళీ డిఫరెంట్గా ఫేస్ ఫీలింగ్స్ అని డిఫరెంట్గా కనపడుతున్నాయి. సో ఇన్ని కమ్యూనిటీలో ఇన్ని రోజుల నుంచి ఉన్నారు, కానీ ఆరోగ్యంగా లేరు, ఫిట్గా లేరు. అంటే మీరు కనపడుతున్నారు, మీరు ఏం చూపిస్తున్నారో అదే వాళ్ళు జనాలు నేర్చుకుంటారు. మీ పిల్లలు అవే నేర్చుకుంటారు, మీ భార్య అదే నేర్చుకుంటారు, మీ భర్త అదే నేర్చుకుంటారు, అలాగే మీ ఫ్రెండ్స్ అదే నేర్చుకుంటారు. మిమ్మల్ని చూసి కమ్యూనిటీని చూడటం. కమ్యూనిటీలో ఉన్న మీరు మారిన దాన్ని బట్టే కమ్యూనిటీని వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తారు. ఓ కమ్యూనిటీ ఇలా ఉంటుందా? వాళ్ళు కమ్యూనిటీ కనపడదు, మిమ్మల్ని చూసి ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటారు. ఓకే కమ్యూనిటీ ఇలా ఉంటుందేమో, ఆ కమ్యూనిటీ వెళ్ళడం వల్ల వీళ్ళు ఇలా ఉన్నారేమోనని. కాబట్టి మీరు ఇక్కడ ఉండడం వల్ల కాదు, ఇంప్లిమెంటేషన్. ఫస్ట్ హెల్త్కి ఇంపార్టెన్స్ కోచ్ ఉన్నాము కాబట్టి ఇవ్వద్దు, లేదా మీరు ఇక్కడ యుఎంఎస్ కార్డు కట్టారు కాబట్టి కాదు. నెగ్లిజెన్సీ చేయొద్దు మధ్యలో వచ్చిన తర్వాత. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా సీరియస్ థింగ్ హెల్త్ అనేది. సో మనం చాలా పే చేయాల్సి వస్తుంది ఇన్ ఫ్యూచరు, చాలా పే చేయాల్సి వస్తుంది అనుకోకుండానే. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నిర్ణయాలు ఏదైతే తీసుకుంటున్నారో ఫస్ట్ దాని మీద ఇంప్లిమెంటేషన్ చేయండి. హెల్త్ కమ్యూనిటీ కోసం పాటించొద్దు, హెల్త్ మీకోసం, మీ ఫ్యామిలీ కోసం పాటించండి. ఎక్సర్సైజ్ కమ్యూనిటీ కోసం చెయ్యొద్దు, జూమ్ కాల్ లింక్ పంపిస్తున్నారు కదా అని చెయ్యొద్దు, మీకోసం చెయ్యండి. సప్లిమెంట్స్ చూపించడానికి యూజ్ చేయొద్దు, మీకోసం యూజ్ చేయండి. 2 టైమ్స్ షేక్ జనాలకి చెప్పడానికో లేదంటే మీ కోచ్కి చెప్పడానికో కాదు, మీకోసం 2 టైమ్స్ షేక్ తీసుకోండి. వెయిట్ జనాలకి చెప్పడానికో, మెడల్స్ కోసమో లేదంటే మైల్ స్టోన్ కోసమో తగ్గొద్దు, మీకు మంచిది కాబట్టి తగ్గండి. ఎందుకంటే మిమ్మల్ని మీ ఫ్యామిలీ గమనిస్తుంది, మిమ్మల్ని మీ పిల్లలు గమనిస్తున్నారు. సీయింగ్ ఈజ్ బిలీవింగ్, లిజనింగ్ ఈజ్ నాట్ బిలీవింగ్. విన్నది ఎప్పుడు నమ్మకంలోకి మారదు, చూసిందే నమ్మకంలోకి మారుతుంది. సీయింగ్ ఈజ్ బిలీవింగ్. మిమ్మల్ని ఎలా చూస్తున్నారో అలా తయారవుతారు మీ ఫ్యామిలీ మెంబర్స్ అంటారు. వెరీ ఇంపార్టెంట్ యువర్ ఫ్యామిలీ. పిల్లల్ని ఇప్పటి నుంచే ట్రైన్ చేయండి, వాళ్ళ డైట్ మార్చండి, వాళ్ళకి లూజ్ వదలొద్దు, వాళ్ళ టైమింగ్స్లో డిసిప్లిన్గా ఉండండి. ఎడ్యుకేషన్ ఈజ్ నాట్ ఎవ్రీథింగ్. ఎడ్యుకేషన్ నీడ్ ఉంది, కానీ ఇట్స్ నాట్ ఎవ్రీథింగ్. లైఫ్ మొత్తం ఎడ్యుకేషన్ కాదు. నేను బలంగా నమ్ముతాను, నేను ఎవరితోనే ఇదే చెప్తాను. ఎడ్యుకేషన్ పర్మనెంట్ కాదు, ఎడ్యుకేషనే ఇంపార్టెంట్ కాదు. ఎడ్యుకేషన్ అవసరం ఉంది, కానీ అదే లైఫ్ కాదు. చాలా మంది ఆడపిల్లల అనారోగ్యాలు చెడిపోవడానికి ఎడ్యుకేషన్ ఒక కారణం అవుతుంది. ఈ రోజుల్లో వాళ్ళకి మంచినీళ్ళు తాగడానికి కూడా టైం ఇవ్వట్లేదు. ఎందుకంటే ఈ యంగ్ జనరేషన్ ఎప్పుడైతే ఈ 20లు 25లు వయసులో ఉంటారు చూడండి, 15, 16, 14, 13 సంవత్సరాల వయసులో ఉంటారు చూడండి, ఆ టైంలో హెల్త్ చెడింది అంటే దీని ఎఫెక్ట్ వాళ్ళకి 30sలో పెళ్ళైన తర్వాత కొడుతుంది. ఆ తర్వాత ఆల్రెడీ, ఎందుకంటే అది మీకు ఎదిగే టైం 10 సంవత్సరాలు, 12 సంవత్సరాలు, 16 సంవత్సరాలు అప్ టు 18 సంవత్సరాలు ఎదిగే టైం. 18, 20 సంవత్సరాల తర్వాత ఎదిగిపోయిన టైం. ఎదిగిపోయిన టైం తర్వాత మళ్ళీ మ్యానుఫ్యాక్చరింగ్ జరగదు. ఇప్పుడు ఇల్లు కట్టేసిన తర్వాత ఒకలాగా ఉంటుంది, కట్టేటప్పుడు ఒకలా ఉంటుంది. మీరు మార్పు ఎప్పుడు చేయగలుగుతారు? కట్టేటప్పుడా, కట్టిన తర్వాత? మార్పు ఎప్పుడు చేయగలుగుతాము మంచిగా? కట్టేటప్పుడు కరెక్ట్గా కట్టుకోగలుగుతాం, కట్టేసిన తర్వాత ఇంకా అది అవ్వదు. అలాగే పిల్లల్లో మీరు జాగ్రత్తగా గమనించండి. పిల్లలు ఎదుగుతున్నప్పుడు వాళ్ళకి సరైన అవగాహన ఇచ్చి, సరైన లైఫ్ స్టైల్ క్రియేట్ చేసి పర్ఫెక్ట్ చేశారనుకోండి, ఎదిగిన తర్వాత అది మెయింటైన్ అవుతుంది. కానీ ఎదిగేటప్పుడు తర్వాత చూద్దాము, ముందు వాళ్ళు ఎడ్యుకేషన్ అయిపోనివ్వండి, మంచిళ్ళు కాదు, ఫుడ్ టైమింగ్స్ లేవు, నిద్ర సరిగ్గా లేదా, తర్వాత చూద్దాం, ముందు వాళ్ళు పాస్ అవ్వనివ్వండి, ముందు వాళ్ళు క్లియర్ అవ్వనండి, ఎడ్యుకేషన్ క్లియర్ అవ్వనండి అని మీరు ఇవాళ భయంకరంగా మీరు చేసే స్ట్రెస్ ఇప్పుడు ఇంట్లో మీరు అక్కడ స్కూల్లో వాళ్ళకి ర్యాంకుల కోసం, వాళ్ళ స్కూళ్ళ కోసం, వాళ్ళ స్కూల్లో పబ్లిసిటీ కోసం వాళ్ళు పిల్లల్ని 4 విధాలుగా వాళ్ళు నలిపేశారనుకోండి, ఎదిగేటప్పుడు వాళ్ళ సైకాలజికల్గా, మెంటల్గా వాళ్ళకి పడే ప్రెషరు, ఫిజికల్గా వాళ్ళకి పడే ప్రెషర్ వల్ల వాళ్ళు ఎదిగిన తర్వాత ఆ ప్రాబ్లం వాళ్ళకి జీవితం మొత్తం ఉంటుంది. మరి అదే చదువుతో జీవితం మొత్తం బతుకుతున్నారా అంటే లేదు. అలా కొద్దిగా మంది మాత్రమే ఎడ్యుకేషన్ వల్ల ఏదో ఒక లైఫ్లోకి ముందుకు వస్తారు. ఎడ్యుకేషన్ వద్దని నేను అనట్లేదు, మీరు తప్పుగా అర్థం చేసుకోవద్దు. నేను ఎడ్యుకేషన్కి ఎగనెస్ట్ కాదు. ఎడ్యుకేషన్ ఇచ్చే పద్ధతి ఉంది చూడండి, దాన్ని జాగ్రత్త అంటున్నాను. స్కూల్లో వాళ్ళు చేసిన వాళ్ళు చేస్తున్నారు, ఇంటికి వచ్చి మీరు రుద్దొద్దు. వాళ్ళకి హెల్త్ నేర్పించండి, వాటర్ తాగడం నేర్పించండి, కొంచెం వాళ్ళకి హెల్త్ మీద కాన్సన్ట్రేట్ చేయించండి.
మీరు వాళ్ళు ప్రెషర్ పెట్టకండి. చదివే వాళ్ళు ప్రెషర్ లేకపోయినా బాగానే చదువుతారు. చదవని వాళ్ళు మీరు ఎంత ప్రెషర్ చేసినా వాళ్ళు చదవలేరు. అది కొంతమందికి న్యాచురల్గానే వచ్చేస్తుంది ఇంట్రెస్ట్. నేను ఫస్ట్ నుంచి 9th క్లాస్ వరకు 8th క్లాస్ వరకు పూరెస్ట్ స్టూడెంట్ని. అంటే అస్సలు చదువు మీద ఇంట్రెస్ట్ లేదు, ఆడుకోవడం మీదే ఉంటాను. భయంకరంగా ఆడుకుంటాను, అస్సలు చదువు ఇంట్రెస్ట్ లేదు. ఎవరు ఎంత చెప్పినా ఎవరు ఎంత కొట్టుకున్నా సరే. 8th నుంచి డైరెక్ట్ 10th వెళ్ళాను. ఒకే ఒక సంవత్సరము పొద్దున 3 రాసి అర్ధరాత్రి 11 దాకా నాకు ఇంట్రెస్ట్ వచ్చి నేనే చదువుకున్నాను ఫుల్గా. ఆ ఒక్క సంవత్సరమే బాగా చదివాను. ఆ ఒక్క సంవత్సరమే ఫస్ట్ క్లాస్ పాస్ అయ్యాను. ఫస్ట్ క్లాస్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ చదువు మీద ఇంట్రెస్ట్ పోయింది. మళ్ళీ ఇక ఆ తర్వాత కెరీర్ మీదకి వచ్చింది. ఏదైనా సంపాదించాలి, ఇంట్లో ఫైనాన్షియల్గా సపోర్ట్ చేయాలి. సో ఇంట్లో పరిస్థితి సరిగా ఉండట్లేదు, మనం ఏదైనా చేయాలని చెప్పేసి మొత్తం కెరీర్ మీదకి వెళ్ళిపోయింది. చదవాలి అని ఇంట్రెస్ట్ వస్తే వాళ్ళు చదువుతారు, మనం ఊహించిన దానికంటే బాగా చదువుతారు. సో అలాగని వదిలేయమంటారా అని నేను అనట్లా. పట్టుకోండి, కానీ పట్టుకునేటప్పుడు ఒకటే పట్టుకోవద్దు, ఎడ్యుకేషనే పట్టుకోవద్దు, హెల్త్ కూడా పట్టుకోండి. మరి మీకు హెల్త్ ఇది ఇంపార్టెంటే, ఎడ్యుకేషన్ ఇంపార్టెంటే, అలాగని హెల్త్ ఇంపార్టెంట్ కాదని కాదు కదా. మరి దాన్ని ప్రెషర్ పెట్టినప్పుడు దీన్ని కూడా ప్రెషర్ పెట్టండి. టైంకి లెగడం కోసం ప్రెషర్ పెట్టండి, ఎక్సర్సైజ్ చేయడం కోసం ప్రెషర్ పెట్టండి. చదువుకు ప్రెషర్ పెడుతున్నారు కదా, మంచినీళ్ళు తాగడం కోసం, ఫ్రూట్స్ తినడం కోసం ప్రెషర్ పెట్టండి. ఎందుకంటే ఒకసారి వాళ్ళ శరీరం బిల్డ్ అయిపోయిన తర్వాత మీరు దాన్ని మళ్ళీ రీబిల్డ్ చేయలేరు. ఆ లోటు అలాగే జీవితం మొత్తం ఉంటుంది వాళ్ళకి. ఆ లోపం శరీరం బిల్డ్ అవుతున్నప్పుడే జాగ్రత్తగా చూసుకుంటే బెటర్. ఓకేనా? సో దట్స్ ఇట్. ఇవాళ ఏ పాయింట్ నేర్చుకున్నారు ఒకసారి హ్యాండ్ రైజ్ చేయండి, తొందరగా అడిగేస్తాను, క్లోజ్ చేద్దాం. ఇవాళ ఏ పాయింట్లు మీరు నేర్చుకున్నారు? ఏ పాయింట్లు మీకు అర్థమైనాయి? ఫాస్ట్గా ఏ నిర్ణయాలు తీసుకున్నారు మీరు? జ్యోతి, డబ్బు ముఖ్యమా, ఆరోగ్యం ముఖ్యమా? ఫస్ట్ ఆ తర్వాత పిల్లలకి ఎడ్యుకేషన్ ఓకే, కానీ దాంతో పాటు ముఖ్యంగా ముందు హెల్త్ గురించి మనం గైడ్ చేయాలి. ఒక విషయం చెప్తాను, డబ్బు ముఖ్యమా ఆరోగ్యం ముఖ్యమా అంటే డబ్బే ముఖ్యము, కానీ ఆరోగ్యంగా ఉన్న డబ్బు ముఖ్యము అంటున్నా, అంతే ఏం లేదు. డబ్బే ముఖ్యం, మనకు కావాలి, మనం బతకాలి, మన అవసరాలు తీర్చుకోవాలి, లగ్జరీగా ఉండాలి, మన పిల్లల్ని చాలా మంచిగా చూసుకోవాలి, వాళ్ళకి ఆస్తులు ఇవ్వాలి, వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వాలి, మంచిగా పెళ్లిళ్ళు చేయాలి. సో సొసైటీలో రెస్పెక్ట్ రావాలి, కార్లు బంగ్లాలు ఉండాలి. డబ్బు చాలా అవసరం, బతకడానికి చాలా అవసరం. కానీ ఆరోగ్యంతో డబ్బు ఉంటే మీరు ఎంజాయ్ చేస్తారు అంటున్నాను. నేను చెప్పేదానికి మీనింగ్ అది. కెరీర్ వదిలేసి, వ్యాపారాలు వదిలేసి, ఆరోగ్యం గురించి పొద్దు సాయం దాకా మనం హిమాలయాలకు వెళ్ళి యోగా చేయమని కాదు. డబ్బే కావాలి, కానీ ఆరోగ్యం దీన్ని వదిలి కాదు అంటున్నా. నెక్స్ట్ అమ్మారావు గారి వాయిస్ చాలా అయిపోయింది. వాయిస్ రావట్లేదు అనుకుంటే. సార్ గుడ్ మార్నింగ్ సార్. ఆరోగ్యం అంటే కొనుక్కునేది కాదు, కష్టపడి సంపాదించుకునేది అనే పాయింట్ అర్థమైంది సార్ నాకు. ఆ ఆరోగ్యం అనేది సంపాదించుకుంటాం కోసం మనం ముఖ్యంగా మనం చేయవలసింది ఏంటంటే, దేనికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే ఆరోగ్యానికి కావాల్సిన ముఖ్యమైన మన కమ్యూనిటీలో మీరు నేర్పించిన 5 పిల్లర్స్‌ని క్రమం తప్పకుండా పాటించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనే విషయం తెలుసుకున్నాను సార్ నేను. వెరీ గుడ్ అమ్మా, గాడ్ బ్లెస్ యూ అమ్మా. ఇంకొక పాయింట్, చాలా మంది హ్యాండ్ రైజ్ చేయలేదు. హ్యాపీ మార్నింగ్ సార్. ఇంకా వాడిని చెప్పమ్మా సార్. యాక్చువల్గా గుడ్ మార్నింగ్ సార్. యాక్చువల్గా మన సిచ్యువేషన్స్ కి తగ్గట్టు మన బిహేవియర్ ఉంటుంది కదా, మెయిన్గా అది మార్చుకోవాలి మనం ఎన్విరాన్మెంట్ కి తగ్గట్టు. అలా కాకుండా ప్రతిదీ ఒకటే మైండ్ సెట్ తో ఉండగలిగితేనే మనము అన్నిట్లోని హ్యాపీగా హెల్తీగా ఉండొచ్చు. అదైతే చాలా బాగా కనెక్ట్ అయింది, అది కరెక్ట్ గా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్. సూపర్. నెక్స్ట్ జగదీష్ సార్. శ్రీనాథ్ గారు చెప్పండి సార్. కష్టపడితే వచ్చేది ఆరోగ్యం, కానీ చాలా ఇంపార్టెంట్ అన్నది ఈరోజు మీరు చెప్పిన దాన్ని బట్టి నాకు అర్థమైంది సార్. కష్టంతో కూడుకున్నది ఆరోగ్యం, కానీ ఇంపార్టెంట్, దానికోసం ఎంతైనా చేయాలి. సూపర్, వెరీ గుడ్. అశోక్, ఆకాష్ రెడ్డి.
గుడ్ మార్నింగ్ సార్. 40,000 40,000 దానికి గుడ్ మార్నింగ్ సార్. నేను 40,000 50,000 నేను ఇప్పుడు హలో 60,000 కట్టుకుంటున్నాను నెలకి. చెప్పండి ఆకాష్. వినిపిస్తున్నాను సార్ కరెక్ట్గా? ఒక్క నిమిషం. ఇప్పుడు చెప్పండి. హలో సార్. 40,000 50,000 ఎట్లా జాబ్ చేస్తారు? హలో. పక్కనే ఓకే ఓకే సార్. నానా ఒక్క నిమిషం సార్. నో ప్రాబ్లం. నానా చిన్నగా మాట్లాడు. చిన్నగా మాట్లాడు. ఇంకొకళ్ళకి ఇద్దాం ఏదో. ఒక్క నిమిషం ఆకాష్, మీరు పక్కకు రండి. ఈ లోపు ఇంకొకళ్ళకి మాట్లాడేది మీకు ఇచ్చేస్తాను. నాన్నగారిని ఇబ్బంది పెట్టకండి, ఆయన మాట్లాడినివ్వండి, మీరు పక్కకు వచ్చేసేయండి. వెంకట్. యాక్చువల్గా మనం విలాసవంతం కోసం కొనుక్కునే ఏదైతే వస్తువులు ఉన్నాయో వాటిని విలాసవంతం కోసం యూజ్ చేయాలి తప్పించి దాన్ని ఆరోగ్యానికి ఖరాబ్ చేసుకొని మళ్ళీ వాటిలోనే మనం పోకూడదు అనేది ఒకటి. ఎంత డబ్బు సంపాదించినా కూడా ఆరోగ్యం బాగాలేనప్పుడు ఖర్చు పెట్టుకోవడం అనేది ఒకటి. ఇంకోటి, ఈరోజు ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేస్తే మన శరీరం తట్టుకుంటుంది, కానీ అదే శరీరం మనల్ని అశ్రద్ధ చేస్తే మనం తట్టుకోలేము సార్. ఆ 2 పాయింట్లు నాకు బాగా కనెక్ట్ అయినాయి సార్. వెరీ గుడ్. ఆకాష్ ఇప్పుడు చెప్పండి. సార్, మొదటిగా మీరు చెప్పిన పాయింట్స్లో నాలెడ్జ్ అనేది ఇంపార్టెంట్ కాదు, ఇంప్లిమెంటేషన్ అది ఇంపార్టెంట్ అని చెప్పారు కదా సార్. అది చాలా రియలిస్టిక్గా నాకు చాలా బాగా నచ్చింది సార్. అందరికీ అంతా తెలుసు, కానీ ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి మన బ్రెయిన్ ఒప్పుకోదు సార్. అవును, వాస్తవం. అది చాలా బాగా నచ్చింది సార్ నాకు ఆ పాయింట్. అది ఏ విషయాల్లో అయినా కానీ చాలా హ్యూమన్ బీయింగ్స్ కి అలవాటు అయిపోయిన ఒక ఆటోమేటిక్ అలవాటు సార్ అది. అవును. ఓకే, ఎంత మార్చుకోవాలన్నా. గ్రేట్ ఆకాష్. గుడ్ మార్నింగ్ ఆల్ ది సార్. బెస్ట్. గుడ్ మార్నింగ్. మనిషికి కావాల్సింది ముందు ఫుడ్, తర్వాత అవసరాలు, తర్వాత సౌకర్యాలు, తర్వాత లగ్జరీస్ అన్నారు కదా. ఆ లగ్జరీస్ ఈ క్రమంలో మనం ఫుడ్ అనేది నెగ్లెక్ట్ చేస్తున్నాము. కాబట్టి ఫుడ్ అనేది ఉండాలి. ఫుడ్ ఆరోగ్యకరమైన ఫుడ్ తీసుకున్నప్పుడు మాత్రమే, మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు మాత్రమే మిగతా 3 కూడా కరెక్ట్గా తీసుకోగలం అనేది నేను ఈరోజు నేర్చుకున్నాను సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ షేరింగ్. మైనా వెల్నెస్ సెంటర్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అమ్మా. నా పేరు రజియా. హాయ్ రజియా గారు. ఫస్ట్ డబ్బు ముఖ్యం కాదు, ఆరోగ్యం ముఖ్యం. అది నేర్చుకున్నాను. నేను ఈ కమిటీలో వచ్చినాక బాగా ఆరోగ్యంగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను. పిల్లల గురించి చెప్పారు, చాలా బాగా అర్థమైంది. ఫస్ట్ పిల్లలకి ఆరోగ్యం ఇవ్వాలి, తర్వాత ఎడ్యుకేషన్ ఇవ్వాలి, తర్వాత మనీ ఇవ్వాలి. ఆ పాయింట్ బాగా నచ్చింది. పిల్లలకి ముందు ఆరోగ్యంగా ఉండాలి. నేను మాత్రం ఫుల్గా ఆరోగ్యంగా ఉన్నాను, హెల్దీగా ఉన్నాను, చాలా బాగున్నాను, హ్యాపీ. వెరీ గుడ్ అమ్మా, వెరీ గుడ్. జగదీష్. వెరీ నైస్. సార్ గుడ్ మార్నింగ్ సార్. సార్ మీరు చెప్పినట్టు నిజంగానే డబ్బు కావాలి, కానీ ఆరోగ్యమైన డబ్బు కావాలి సార్. చాలా మంది డబ్బు కోసమే పరిగెడుతున్నారు, డబ్బు కోసమే చూసుకుంటున్నారు, కానీ ఆరోగ్యం పోగొట్టుకుంటున్నారు. ఆరోగ్యమైన డబ్బు కోసమే మనం పనిచేయాలనేది తెలుసుకోలేకపోతున్నారు సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. గ్రేట్ ఫర్ రిమైండింగ్. మరీ చెప్తున్నాను, సీనియర్ కోచెస్, డబ్బు కోసం ఆరోగ్యం ఫాలో అవ్వకండి. ఈ బిజినెస్ లో ఏదో చెయ్యాలి, కోచెస్ కావాలి కాబట్టి నేను బరువు తగ్గాలి, కావాలి కాబట్టి ఇలా ఉండాలి, అది చాలా మంది యాక్ట్ చేస్తారు. డబ్బు రాకపోయేసరికి బరువులు పెరిగిపోయి, ఒత్తిళ్లు పెరిగిపోయి, అంత రియాలిటీ బయటకు వస్తుంది. అదే రియల్. సో అలా మీరు లైఫ్ ని లీడ్ చేయలేరు. అప్పుడు మీరు పర్మనెంట్ గా ఒక వెల్నెస్ కోచ్ అవ్వలేరు. సో మీరు వెల్నెస్ కోచ్ అంటే ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాల్సింది మీ హెల్త్ కి, జనాల హెల్త్ కి కాదు. జనాల హెల్త్ తర్వాత వస్తుంది. ముందు మీరు ఆరోగ్యంగా ఉంటే మీరు, మీ ఫ్యామిలీ హెల్తీగా ఉండాలి.
అర్థమైందా? ఫస్ట్ మీకు వాల్యూ ఇచ్చుకోండి, మీ శరీరానికి వాల్యూ ఇవ్వండి. అదే రియల్ వెల్నెస్ కోచ్ యొక్క పర్పస్. ఓకే, జగదీష్ చెప్పండి. గుడ్ మార్నింగ్ సార్. హ్మ్. సార్ హ్మ్. సార్ వాయిస్ వినపడుతుందా? పడుతుంది, భయంకరంగా వినపడుతుంది. సార్ ఈరోజు నాకు కనెక్ట్ అయిన పాయింట్, నేను గెస్ చేసుకున్న ప్రకారం నేను లాస్ట్ 11 months నుంచి కమ్యూనిటీలో ఉన్నాను. నేను 30 years నుంచి ఏదైతే బెండర్ మిస్టేక్ చేస్తున్నానో ఈ 11 months లో కరప్షన్ చేసుకున్నాను సార్. 30 సంవత్సరాల నుంచి వ్యాపారం చేస్తున్నాను. హెల్త్ మీద అవేర్నెస్ లేకుండా మా ఇంట్లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేశాము. ఈ 11 నెలల్లో చాలా అనుభవం నేర్చుకున్నాను. రీసెంట్ గా మా పిల్లల గురించి ఫ్యూచర్ ఆలోచించి మన చెన్నై నుంచి మా పాపకు ఒకటే, నేను చెప్పేదానికన్నా కమ్యూనిటీ పవర్ తెలవాలి, స్టడీ ఇంపార్టెంట్ కాదు, స్టడీ ఇంపార్టెంటే నాలెడ్జ్ కోసము, హెల్త్ ఇంపార్టెంట్ అన్న ఆలోచనతో మా పాపని మన తమిళనాడు నుంచి స్పీడప్ పిలిపించాను సార్. ప్లస్ మా బాబుకు నెక్స్ట్ ఇయర్ నుంచి ఇప్పటి వరకు 7th class వరకు హాస్టల్లో ఉంటున్నాడు. నేను డిసైడ్ ఏంటంటే 8th, 9th, 10th మ్యాక్సిమం 3 years మన కమ్యూనిటీలో ఉంచి హెల్త్ అవేర్నెస్ ఎలా ఉండాలి, రెగ్యులర్గా ఎక్సర్సైజ్ ఇంపార్టెంట్ ఏంది, టైంకి ఫుడ్ ఏంది, ప్లస్ ఈవినింగ్ టైంలో ఎవరితో ఎలా బిహేవ్ చేయాలి, వాళ్ళకి ఎథిక్స్ నేర్పాలని డిసైడ్ అయ్యాను. మా పాపకు కూడా ఒకటే చెప్పాను, అమ్మ నువ్వు జాబ్ చేసినా చేయకపోయినా పర్లేదు, నీ వల్ల ఒక 10 మంది ఉపాధి కలగాలి, నువ్వు ఒక 10 మందిని ఆరోగ్యవంతులు చేయాలి, ముందు నువ్వు బాగుండాలి. మా పాప అన్నది, డాడీ నువ్వు రమ్మన్నందుకు నేను వచ్చాను, కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా నేర్చుకున్నాను డాడీ అన్నది. చాలా హ్యాపీ అనిపించింది. స్పీడప్ కోసము నేను డబ్బులు లెక్క పెట్టలేదు. మా పాపకి 5,000 ఖర్చు వచ్చిందని నేను బాధపడట్లేను, కానీ మా పాప నోటి నుంచి వచ్చిన వాయిస్ నాకు చాలా హ్యాపీ అనిపించింది. నేను కూడా 11 months బ్యాక్ అనుకున్నా, మా ఇంట్లో వాళ్ళంతా మా రిలేషన్స్ చాలా హై పొజిషన్ లో ఉన్నారు, మా పాప మా బాబు కూడా హై పొజిషన్ లో ఉండాలి అనుకున్నా, కానీ ఇప్పుడు అనిపించింది ఏంటంటే వాళ్ళు ఎంతవరకు ఆరోగ్యంగా ఉండగలిగితే వాళ్ళ పిల్లలకు నెక్స్ట్ జనరేషన్ కూడా వాళ్ళు ఆరోగ్యంగా ఉండరు, 100% హెల్ప్ అవుతుంది అనే నమ్మకం కలిగింది నాకు. మీరు ఈరోజు చెప్పేదాని గురించి నా పిల్లలకి నేను ఊహించుకున్న ప్రకారం అది అందరికీ కనెక్ట్ అయ్యే విధంగా చెప్పారు. చాలా హ్యాపీ ఉంది సార్. 100% ఎవరున్నా లేకపోయినా మేము హెల్తీగా ఉండడానికి కమ్యూనిటీని అయితే వదిలిపెట్టాం సార్, 100%. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ మై కోచ్, థ్యాంక్ యూ మై మెంటర్, థ్యాంక్ యూ మార్కి సార్, థ్యాంక్ యూ వండర్ఫుల్ సిస్టమ్ హెల్పింగ్ హ్యాండ్స్. వెరీ నైస్, వెరీ నైస్. గాడ్ బ్లెస్ యూ జగదీష్ గారు. వండర్ఫుల్. దయచేసి మీ పిల్లలు ఎవరైతే ఉన్నారో పిల్లల్ని తరచుగా ఈ కమ్యూనిటీలో పరిచయం చేస్తూ ఉండండి. ఈ కమ్యూనిటీలో జరిగే ఏదైనా ప్రోగ్రాంలు ఉంటే ఖచ్చితంగా మీ పిల్లల్ని తీసుకొస్తూ ఉండండి. ఈ అప్పుడప్పుడు ఫ్రీగా ఉన్నప్పుడల్లా ఈ జూమ్ కాల్స్లో వాళ్ళని కూర్చోబెట్టండి. క్లబ్బులు ఉంటే క్లబ్స్ తీసుకురండి. మెల్లిమెల్లిగా వాళ్ళ ముందు నుంచే అవేర్నెస్ ఉంటుంది హెల్త్ గురించి. వాళ్ళు ఇప్పుడు పాటించకపోవచ్చు, కానీ వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళకి వాల్యూ ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి వాళ్ళు పెద్ద అయిన తర్వాత వాళ్ళు జాగ్రత్తగా ఉంటారు. ఇప్పటికిప్పుడు వాళ్ళు ఎక్సర్సైజ్ చేయమన్నా, ఇప్పుడు వాళ్ళు ఆ ఫుడ్ మానుకోమన్నా వాళ్ళు చేయరు. కానీ పరిచయం చేయండి, పిల్లల్ని పరిచయం చేస్తూ ఉండండి, కమ్యూనిటీలో తిప్పుతూ ఉండండి, చాలా హెల్ప్ అవుతుంది. ఓకేనా? సో గాడ్ బ్లెస్ యూ. సో ఓవర్ టు యూ మాస్టర్ ఆఫ్ సెరమనీ జ్యోతి.